హరే కృష్ణ. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ నది తామ్రపర్ణి నది. తామ్రపర్ణి నదిలో తామ్రం ప్రవహిస్తూ ఉంటుందంట. అయితే ఒకసారి నమ్మాళ్వార్ల యొక్క ప్రియమైన శిష్యుడు మధుర కవి ఆళ్వార్ ఏమడుగుతారంటే, గురువుగారు నేను మీ యొక్క సేవ చేయాలనుకుంటున్నాను, మీ యొక్క అర్చన విగ్రహం నాకు కావాలి అనేసి అడుగుతాడనమాట. అప్పుడు నమ్మాళ్వార్ వారు ఈ తామ్రపర్ణి నదిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి కాయమని చెప్తారనమాట. మరిగించమని చెప్తారు. మరిగిస్తే ఒక విగ్రహం తయారవుతుందన్నమాట. ఆ విగ్రహాన్ని చూస్తే ఎలా ఉంది అంటే మీ విగ్రహంలా లేదు అనేసి విగ్రహాన్ని చూయించి అడుగుతాడనమాట. అప్పుడు నమ్మాళ్వారు చెప్తారు ఏమిటంటే, ఏదైతే విగ్రహాన్ని చూస్తున్నామో ఈ విగ్రహంలో ఉన్నది సాక్షాత్ రామానుజాచార్యుల వారు, ఆయన భవిష్యత్తులో రాబోతున్న ఆచార్యుడు అనేసి చెప్తారనమాట. ఆ విధంగా రామానుజాచార్యుల వారి యొక్క భవిష్య విగ్రహము 4000 సంవత్సరాల క్రితమే లభించింది. ఈ నదిలోని నీళ్ళని తెచ్చి మరిగించడం వల్ల ఆ విగ్రహం లభించింది.